మనం దేని గురించి మాట్లాడుతున్నామో చాలా మందికి డౌట్ వస్తూ ఉండొచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు. యేసు ప్రభు వారు ఈ మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? యేసు ప్రభు వారు అంత తక్కువైన వారా? ఏమండి మళ్ళీ ఇది దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. క్రిస్టియన్ స్పిరిచువల్ వరల్డ్ అనే ఒక ఛానల్లో ప్రసన్న బాబు గారి యొక్క వీడియో చూడడం జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి వీడియోలో కొన్ని మాటలు, విపరీతమైనటువంటి మాటలు అక్కడ వినిపిస్తున్నాయి. అందులో ప్రాముఖ్యంగా ఏంటంటే, నిత్యత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు తండ్రి భిక్ష పెట్టాడు, లేకుంటే భిక్షగాడు భిక్షమెత్తుకున్నాడు, బెగ్గింగ్ చేశాడు, లేకుంటే ధర్మం అడిగాడు అనే విషయాలు అక్కడ ఎక్కువగా మాట్లాడటం జరిగింది. ఆ మాటలు చూసి, ఆ వీడియోని చూసినప్పుడు అక్కడ చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ బోధ కాదంటూ కూడా వారు దాని మీద స్పందిస్తున్నటువంటి వారు ఉన్నారు. సో ఆ వీడియోని చూసినప్పుడు అసలు ఏంటి అని నేను చూస్తే అక్కడ కరెక్ట్ అయినటువంటి పదాలు, సరైనటువంటి పదాలు చదవక మాట్లాడుతున్నారని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియోకి నేను స్వాగతం పలుకుతున్నాను. సో వెల్కమ్. రైట్, ముందుగా అక్కడ ప్రసన్నబాబు గారు మాట్లాడుతున్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో ముందు దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆయన ఏం మాట్లాడాడు, ఆ మాటలన్నీ కూడా మనము వివరించుకునే ముందుగా ఒకసారి నేను ఆ లేఖన భాగాన్ని చదివి వినిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో ముందుగా చూద్దాం ఏమని మాట్లాడాడు అనే విషయాన్ని. చూసిన తర్వాత బ్రదర్ ఏం మాట్లాడాడో ఒకసారి మనము వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు బ్రదర్ చెప్పినటువంటి వీడియోను విందాం ఒకసారి. ఈ వీడియో మీకోసం. మనం దేని గురించి మాట్లాడుతున్నామో చాలా మందికి డౌట్ వస్తూ ఉండొచ్చు. ఇది చూపిస్తే రాజు అడుగుతున్నారు, వయసు 30, అమలాపురం నుంచి. అన్నయ్య వందనాలు అన్నయ్య. మొన్న మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు. యేసు ప్రభు వారు అంత తక్కువైన వారా? ఏమండి మళ్ళీ ఇదో కొత్త ప్రశ్న అన్నాను. అవును, యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి, నేను తప్పదు. మరి హెబ్రీ పత్రిక చూడండి. మరి మీరు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసు ప్రభువును బిచ్చగాడా అని అంటే ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారి ఈ మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది చూడండి ఆయన కోసం. వాట్ ఎ షేమ్. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే నేను రక్షించుకోలేడా? యేసు ప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు, ఆయనతో సమానుడు అని మనం అనుకుంటాం కదా. ఓకే, సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి. ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట? ప్రార్థనలు. యాచన అంటే ఏంటి చెప్పండి? యాచన అనే పదం ఏంటి చెప్పండి? యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్. యాచించడం అంటే బెగ్గింగ్. మీకు అర్థమైందా లేదా? యాచన, యాచకులు కాదు, యాచకులు. యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా, నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా. రైట్, చూసారు కదా అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒక రెఫరెన్స్ ఇచ్చారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఓకేనా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఇచ్చారు. శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను అనుంది. సో ఇక్కడ బ్రదర్ ప్రసన్న కుమార్ గారు ఇక్కడ మిస్టేక్ చేశారు. అసలు మొట్టమొదటి మిస్టేక్ ఇక్కడే ఉంది. ఈ సముద్రమంతా ఇది ఏదో పిల్లకాలు చచ్చిపోయి ఉంటారు కదా. ఓకేనా? ఈ వచనమంతా చదివినప్పుడు దైవజనులు, సావుకులు, నాయకులందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఏంటి అంటే యాచన కాదు. ఓకే,
యాచన కాదు, యాచనలు. ఓకేనా? యాచనలు, యాచనలు వేరు, యాచన వేరు. ఓకేనా? యాచనలు అని ఇక్కడ రాయబడింది. ఓకేనా? ఈ బైబిల్లో మనకి యాచన అని రాయబడింది. సరే, ఇక్కడ యాచన అంటే బెగ్గింగ్, లేకుంటే అడుక్కోవటము, భిక్షమెత్తుకోవటము అనే పదాన్ని సూచిస్తుందా అనే మాట ఒకసారి పరిశీలన చేస్తే ఇది క్లియర్ అయ్యేదేమో నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పటి వరకు అలాంటిది ఎవరు చేయలేదు. ఈ వీడియో నా దాకా వచ్చింది కాబట్టి నేను దీన్ని క్లియర్ చేయకపోతే బాగోదు కనుక స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మీ అందరికీ చక్కగా వివరించడానికి నేను ప్రిపేర్ అయ్యి రెడీ అయి ఉన్నాను. సో మీ అందరికీ కూడా చక్కగా అర్థమయ్యేటట్టుగా చూద్దాం ఒకసారి. మరి మరలా ముందుగా మీకు గుర్తు చేస్తాను. బ్రదర్ పదే పదే చెప్పాడు యాచన, 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 యాచన అని. అక్కడ యాచన అనుందా, యాచనలు అనుందా, యాచనలను అనుందా? గమనించి చక్కగా చదవటానికి మనము ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి అసలు ఆ మాటకి అర్థం ఏంటి? ఆ మాట అర్థము బెగ్గింగా, ధర్మమా, అడుక్కోవటమా, ఏమండి ఏంటి అసలు దానికి అర్థం ఏంటి అనే విషయాన్ని మనము స్పష్టంగా నేర్చుకుందామండి ఈ సమయంలో. సో నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథం ఉంది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథం. ఇది మనకు తెలుగులో అర్థమయ్యే రీతిలో, ప్రతి మాటను మనకు తెలుగులో అర్థమయ్యే రీతిలో ఇది వివరిస్తుంది. ఒకసారి అదే మాట, అదే వర్డ్ ఒకసారి ఈ గ్రంథం ఏం మాట్లాడిస్తుందో ఒకసారి వినటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇదే వర్డ్ నేను మీకు స్క్రీన్ మీద కూడా వేస్తాను, చూడటానికి మీరు ప్రయత్నించండి. ఇదే మాట 5:7 ఏం చెబుతున్నాడో, క్రీస్తు భూమి మీద బ్రతికినటువంటి రోజులలో తనను చావులో నుంచి రక్షింపగలవానికి గట్టి ఏడుపులతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు, విన్నపాలు చేశారు. ఆయనకున్నటువంటి భయభక్తులను బట్టి దేవుడు విన్నాడు. సో అర్థమవుతుందా? ప్రసన్న బాబు గారు దయచేసి ఈ మాట మీరు వెనక్కి తీసుకోవాలి సార్. ఈ మాట దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలి. యాచన కాదు, యాచనలు. ఓకేనా? సో యాచన వేరు, యాచనలు వేరు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి అక్కడ ఏం రాశాడు. కన్నీళ్లతో ఏం చేశాడు అక్కడ? ప్రార్థన, విన్నపాలు. తర్వాత ఏం చెప్పాడు? చేశాడు. మీకు ఇది నేను స్క్రీన్ మీద వేస్తాను, దయచేసి చూడటానికి మీరు ప్రయత్నించండి. ఇక రెండవ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి గ్రంథం, ఇది బైబిల్ గ్రంథం. ఇది మనకు తెలుగు చక్కగా అర్థం కావటానికి కొంతమంది భక్తులు మనకి ఇలాగ చక్కగా రాసిచ్చారు. రైటా? రైట్. ఇప్పుడు దీంట్లో ఏముందో కూడా నేను చదివిన తర్వాత మీకు స్క్రీన్ మీద కూడా వేస్తాను, మీరు చదువుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? అరే చదువుకోండి, అదే రిఫరెన్స్ అండి, సేమ్ ఉంటుంది, చదువుకోండి. యేసు తాను భూమి మీద జీవించినప్పుడు తనను చావు నుండి రక్షింపగల దేవుణ్ణి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని పెద్ద స్వరముతో ప్రార్థించి వేడుకున్నాడు. ఓకేనా? సో వన్ సెకండ్ రీడ్ చేస్తాను, మరొకసారి చదువుతున్నాను మీ అందరి కోసం. యేసు తాను భూమి మీద జీవించినప్పుడు తనను చావు నుండి రక్షింపగల దేవుణ్ణి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని పెద్ద స్వరముతో ప్రార్థించి వేడుకున్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటం వల్ల దేవుడు ఆయన విన్నపం విన్నాడు. విన్నపం విన్నాడు. ఇప్పుడు మనము గనుక ఇక్కడ చదివినటువంటి మాట ఏది? హెబ్రీ పత్రిక 5:7 మనం చదివినటువంటి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, చాలా జాగ్రత్తగా వినండి, ప్రార్థనలను, యాచనలను, యాచన కాదు సార్, యాచనలను,
యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. కాబట్టి మరి ప్రసన్న బాబు గారు దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోవాలి. యాచన కాదు, యాచనలు. యాచన అంటే బెగ్గింగ్ కావచ్చు, యాచనలు అంటే కాదు. యాచనలు అంటే విన్నపం. ఓకే, అక్కడ స్పష్టంగా 2 విషయాల్లో నేను చెప్పాను. అయితే ఆయన కన్నీళ్లతో ఏడ్చినప్పుడు మనకు తెలుసు, 12 మంది శిష్యులు వెంటబెట్టుకొని వెళ్ళి ఆయన చివరి దినాల్లో అంటే ఇంకా సిలువ మరణానికి అప్పగించబడేటప్పుడు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు రక్తముగా భూమి మీద పడ్డాయని కూడా మనకు రెఫరెన్సెస్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఇది కామన్. ఇది కాకపోతే ఈ విషయంలో మరి పెద్దలు చాలామంది ఇక్కడ డిబేట్లు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ విషయం పైన అతడు ఏమన్నాడు అనే పదాలపైన ఉన్నారే తప్ప ఆ అర్థానికి ఇది అని చెప్తే బాగుంటుందని నేను ఈ వీడియో చేశాను. దయచేసి నాయకులు, సేవకులు గమనించండి. అంతేకాకుండా ప్రాముఖ్యంగా మరి ప్రసన్న బాబు గారు మాత్రమే స్పందించి ఈ మాటను వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా మీరు ఏం చెప్పారంటే నిత్యత్వం గురించి అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ వ్యక్తి గురించి మీరు సమాధానం చెబుతూ తండ్రి దగ్గర భిక్షమెత్తుకున్నాడు, ఏది ఆ సమానత్వం కొరకు అన్నాడు. సార్, భిక్షమెత్తుకున్నాడని ఎందుకు అనుకుంటున్నాను సార్? అలాగా బ్రతమాలకు విషయం ఉంది అంటే ఆ పదమే ఎందుకు పెట్టాలంటున్నాను నేను. సో అడుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి సార్? అడుకోవాల్సిన అవసరం ఏంటి? కన్న తండ్రి దగ్గర సరే కుమారుడు కుమారుడు ఎందుకు అడుక్కుంటాడు సార్? అడుగుతాడంతే. అడిగేది అడుక్కోవటానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుక్కోండి అంటే బాగుంటుందా? అడుక్కోండి మీకు ఇయ్యబడును, ఇది బాగుంటుందా సార్? బాగోదు కదా, వర్డ్ బాగోదు కదా. అడుక్కోండి మీకు ఇస్తానని దానికి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి వెతుక్కోండి దొరుకుతాను, తట్టుకోండి తీస్తాను, అడుక్కోండి ఇట్లా అంటే బాగోదు కదా సార్. సో కొంచెం ఈ రెఫరెన్స్ లాంగ్వేజెస్ మార్చుకుంటే బాగుంటుందని నేను కూడా మీకు సలహా ఇస్తున్నాను. అంతేకాకుండా మరి ఎప్పటివరకు ఈ డిబేట్లో చక్కగా పెద్దలు వారు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నారు. అయితే దయచేసి ఈ వీడియో ద్వారా నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఎవరైనా ఏదైనా డిబేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడడానికి క్లియర్గా అంటే దాని అర్థాన్ని, దాని భావాన్ని, దాని భావజాలాన్ని దాన్ని కూడా మీరు బయటకు తీసుకొస్తే చాలా బాగుంటుందని ఈ సమయంలో సావుకునిగా నేను కూడా కోరుకుంటాను. సో ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా క్రిస్టియన్ స్పిరిచువల్ వరల్డ్ అనే మరి యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నటువంటి యాజమాన్యానికి ప్రొఫెసర్ అక్కడ ఉన్నటువంటి మరి ఎడ్వర్డ్ విలియం గారికి, అక్కడ ఉన్న వారు కొంతమంది నాకు పేరు తెలియదు, సో వారందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ఎప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా మరి నాకెంతో ఇష్టమైనటువంటి దేవజనులు ప్రసన్న బాబు గారు వారు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి వీడియో చూద్దాం. చూసారా ఎంత చక్కగా చెబుతున్నారో యేసుక్రీస్తు వారి గురించి. అద్భుతంగా మాట్లాడతారు సార్, అద్భుతంగా వాక్యపరిచయం చేయగలరు. కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో క్రీస్తు గురించే అంటే కొంచెం క్రీస్తుని ఏదో తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నటువంటి ఆలోచనలో ఉన్నారు మేబీ. సో అది క్లియర్ కావాలి దేవుని కృపలో. అలాంటి మనసు తనకు లేకుండా ఉండాలని మీరు కూడా ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. కాకపోతే దయచేసి ప్లీజ్ వన్స్ అగైన్ రిపీట్ ఏంటి అంటే ఈ మాట మీరు వెనక్కి తీసుకోవాలి. యేసుక్రీస్తు వారి భిక్షగాడు కాదు, యాచన కాదు. ఈ మాటలు మీరు దయచేసి వెనక్కి తీసుకోవాలి. సో వాళ్ళు ఎవరో ఏదో చెప్పారేమో నాకు అది అవసరం లేదు, కానీ ఈ మాట మీరు వెనక్కి తీసుకుంటే సో ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఎప్పటికి కూడా మనము దేవుని యొక్క పనిలో ఉన్నాం కనుక సేవకులం కొన్ని విషయాల్లో తొట్టుపడతా ఉంటారు. తొట్టుపడక మానరు. ఇప్పుడు పౌలు బర్నబాలు కూడా కొన్ని రోజులు కలిసి పరిచర్య చేశారు, కొన్ని రోజులు విడిపోయారు. సో అలాగనే కొంత పరిచర్య అలా మన కళ్ళ ముందుకు వస్తూ ఉంటుంది. కాకంటే మీరు అలా చేయకూడదని కూడా మీకు కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మరి వారు ఫాలో అవుతున్నటువంటి వారందరూ కూడా అన్నయ్యకి చెప్పండి, బ్రదర్కి చెప్పండి. కొంచెం ఈ రెఫరెన్స్ని మీరు కూడా చక్కగా చదవండి. ఇప్పుడు అక్కడ చెప్పినంత మాత్రం చూడటానికి కాదు, కానీ మీరు కూడా చదవండి, చక్కగా చదివి అన్నయ్యకి వినిపించండి. ఎందుకంటే అన్నయ్య అక్కడ యాచన లేదన్నయ్య యాచనలు ఉన్నాయి అని చెప్పండి, ప్రార్థన లేదన్నయ్య ప్రార్థనలను అని ఉంది. ఓకే, ఇక్కడ ఒక్కొక్కటి కాదంటే చాలా విస్తారమైనటువంటివి ఉన్నాయి ఇక్కడ. ఇది చెప్పాలంటే చాలా టైం పడుతుంది, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. సో మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.